హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవణ్య రెడ్డి టాక్స్. సో మనకి హైదరాబాద్లో హిడెన్ వైల్డ్ లైఫ్ సఫారీ ఉంది అని ఎంతమందికి తెలుసు? అది ఎక్కడో కాదు, నెహ్రూ జులాజికల్ పార్క్లోనే ఉందన్నమాట. సో దీనికి వచ్చేసి మనం ఎంట్రీ టికెట్ ఒకటి ఉంటుంది, వైల్డ్ లైఫ్ సఫారీకి డిఫరెంట్ టికెట్ ఉంటుందన్నమాట. 100 రూపీస్, 150 రూపీస్ టికెట్ అని టూ సపరేట్ టికెట్స్ ఉంటాయి. ఏసీ బస్సా లేకపోతే నాన్ ఏసీ బస్సా అనేది మన ఆప్షన్ అనమాట, పిక్ చేసుకోవడం. సో నేనైతే నాన్ ఏసీ బస్సే ప్రిఫర్ చేస్తాను. ఎందుకనంటే మనం చాలా క్లియర్‌గా చూడొచ్చు యానిమల్స్‌ని దగ్గర నుంచి అని చెప్పేసి. సో మనమైతే సఫారీ లోపలికైతే ఎంటర్ అయితున్నాము. ఫస్ట్ అయితే మనకి ఏం కనిపిస్తుందో మీరే చూడండి. ఏంటి అనంటే ఎక్కడికక్కడికి బార్ గేట్స్ లాగా గేట్స్ ఉన్నాయన్నమాట. ఒక 2 గేట్స్, 3 గేట్స్ అట్లా ఉంటాయన్నమాట. ఒక్కొక్క సెక్షన్‌లోకి ఎంటర్ అయ్యేటప్పటికి అసలు సచ్ ఎ బ్యూటీ ఇది. మ్యాన్ ఐ మీన్ మనుషులు క్రియేట్ చేసిన వైల్డ్ లైఫ్ ఏరియా ఇదంతా గూడా. ఎంత బాగుందో చూడండసలు. దే ఆర్ నాట్ గ్యారంటీ మనకి యానిమల్స్ కనిపిస్తాయా లేదా అనేది వాళ్ళు గ్యారంటీ ఇవ్వరనమాట. సీ దేర్ నాకేం కనిపించింది? లయన్ కనిపించింది. అండ్ వెనకాలే వాళ్ళ వైఫ్ కూడా ఉంది. ఎంత బ్యూటీయో తెలుసా అసలు. నేనైతే ఫర్ ద ఫస్ట్ టైమ్ నేనంత దగ్గర నుంచి చూస్తున్నా వైల్డ్ లైఫ్‌లో ఆ లయన్‌ని. ఎంత బాగుందో తెలుసా! దాని ఒక్కొక్క చెయ్యి ఐ మీన్ పంజా ఎంత పెద్దగా ఉందంటే అది ఒక్క దెబ్బేసిందంటే మనం పడిపోవాల్సిందేననమాట. అంతుంది. ఓహ్ మై గాడ్! నేనసలు దాని బ్యూటీని ఎక్స్‌ప్లెయిన్ చెయ్యలేను. అంత డేంజరస్‌గా గూడా ఉంది. చూసారుగా వెళ్ళిపోండి అన్నట్టు చూసిందనమాట. యూ నో వాట్? ఐ కాంటాక్ట్ ఇచ్చింది. ఎంత బాగుందో తెలుసా అసలు. రియల్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ అయితే మాత్రం అమేజింగ్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు పక్కా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. అండ్ మోర్ ఇక్కడేంటి అంటే డిఫరెంట్ సెక్షన్స్‌గా ఉన్నాయి కదా! వాళ్ళైతే ముందే చెప్తారనమాట మనకి. వి ఆర్ నాట్ గ్యారంటీ దట్ మీకు పక్కా యానిమల్స్ కనిపిస్తాయి అనైతే మేము చెప్పము. ఎందుకంటే అదంతా కూడా ఓపెన్ స్పేస్. అవి మనం వెళ్ళే దారిలో ఉంటే మనం చూసినట్టు. లేదు అనంటే లేదనమాట. సో, ఆ కండిషన్‌కి ఒప్పుకొనే మనం వెళ్ళాలి లోపలికి. ఎందుకు అనంటే అదంతా చాలా పెద్ద ఫారెస్ట్ ఏరియా కదా! సో, దే ఆర్ నాట్ గ్యారంటీ. చూసారా అదెలా చూస్తుందో? ఓహ్ మై గాడ్! నాకైతే అసలు ఆ రోజు నేనైతే చాలా హ్యాపీ అనమాట. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైమ్ చూసాను. దట్ టూ చాలా దగ్గర నుంచి చూసాను గాబట్టి. ఎంత ఇలా ఉంది సింహం. బాలయ్య బాబు. ఒక నిమిషం ఆయన్ని చూసినట్టే అనిపిచ్చింది. సచ్ ఎ బ్యూటీ నేచర్ అసలు. సో, అతనైతే అది కనిపించేసరికి మినిమమ్ ఒక 15 మినిట్స్ అలా అక్కడే ఉంచారనమాట. అండ్ దెన్ స్లోగా స్టార్ట్ అయిపోయాము. బాయ్ బాయ్ లయన్ అది అరుస్తుంది వెనకాల వాళ్ళ వైఫ్ కొంచెం. వెళ్ళిపోండి ఇంకా చాలు అని చెప్పేసి. సో, ఇంకా స్లోగా స్టార్ట్ అయిపోయాము. అండ్ దెన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత మాకు నెక్స్ట్ సెక్షన్‌కి వెళ్ళడానికి ఒక 10 మినిట్స్ అలా పడతదనుకుంటా. అంతే. 10 మినిట్స్ అలా పట్టిద్ది. ఎందుకంటే ఒక్కొక్క సెక్షన్ కూడా చాలా చాలా పెద్దగా ఉందనమాట. మాక్సిమం మనకి ఒక 35-40 మినిట్స్ అట్లా రైడ్‌కి తీసుకెళ్తారు. ఇక్కడే చాలా సేపు ఉంచారు. ఎందుకంటే సింహమే మెయిన్ గదా! ఎంత బాగుందో చూసారా? ఎంత ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి లేదు. అంత బావుంది. ఇంకా స్టార్ట్ అయిపోయాము వేరే సెక్షన్‌కి వెళ్ళడానికని చెప్పేసి. సో, స్లోగా ఇంకా వేరే సెక్షన్‌కి అక్కడ కూడా ఇట్లా సెపరేట్ బార్ గేట్స్ ఉంటాయన్నమాట. ఏ సెక్షన్‌కి ఆ సెక్షన్‌కి సెపరేట్‌గా గేట్స్ ఉంటాయి. సో, వన్ ఆఫ్టర్ వన్. ఫస్ట్ ఒక గేట్ తీస్తారు. మనం మధ్యలో ఆగుతాము. ఆ తర్వాత ఆ గేట్ క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత మనం బయటికి వెళ్ళడానికి గేట్ ఓపెన్ చేస్తారనమాట. మంచి పాండ్ ఉంది మధ్యలో. చెట్లు అన్నీ గూడా చాలా బాగుంది. ఇదంతా మ్యాన్ మేడ్‌ది. ఈ నేచర్ అంతా గూడా. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో కదా! రియల్లీ అప్రిషియేటెడ్ అసలు వీళ్ళ మెయింటెనెన్స్‌కి అంతటికి గూడా. మనకి వైట్ టైగర్ ఎండకి చెట్టు కింద కూర్చొని వాటర్ పక్కన కూర్చుంది. అసలు తెలుసా కెమెరాలో చూసిన దానికి ఒకలాగుంది. రియల్‌గా చూసిన దానికి ఇంకొకలాగుంది. రియల్‌గా ఎక్స్‌పీరియన్స్ అయితే మాత్రం ఎక్సలెంట్‌గా ఉందనమాట అది అసలు. ఒక్కొక్క చెయ్యి ఎంత పెద్దగా ఉందంటే పంజా చాలా గట్టిగా ఉంది.
ఎండ ఎక్కువుంది గదా! పాపం వాటికి గూడా తపనగా ఉంటాయి ఎండ ఎక్కువ ఉంటే. సో, ఇంకా అలాగా ఇక్కడైతే మాకు ఒక 5 మినిట్సే ఉంచారనమాట. ఇంకా అలా వెళ్తూ ఉంటే యూ నో వాట్ సర్ప్రైజింగ్‌లీ మాకు మధ్యలో ఇంకొక టైగర్ కనిపించింది చెట్టు కింద పడుకొని. చూసారా మీరు? కనిపిస్తుందా? క్లియర్‌గా చూడండి. అది ఇదిగో ఒక్క నిమిషం. ఇదిగోండి. చాలా క్లియర్‌గా అది రెస్ట్ తీసుకుంటుంది చెట్టు కింద. ఇది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కనిపించిందనమాట ఈ టైగర్ గూడా. యాక్చువల్‌గా అయితే ఎక్కడ పడితే అక్కడ అలా ఉంటాయంట. మనం వెళ్ళే రోడ్‌లో కనిపించటం మన లక్ అని జెప్పారు. మాకు ఆ రోజు 2 కనిపించినాయి. ఈ టైగర్ ఎంత ప్రశాంతంగా పడుకుందో. వీళ్ళందరూ అరుస్తున్నారు. అందుకని ఊరికే అలా కదిలింది. ఇంక మళ్ళీ సైలెంట్ అయిపోయారు. బస్‌లో అందరూ గూడా. సో, ఎవ్రీవన్ వాస్ రియల్లీ ఎక్సైటెడ్ తెలుసా? ఒక రోజు సరిపోతుంది. మార్నింగ్ స్టార్ట్ అయితే ఈవినింగ్ 5 వరకు సరిపోతుందనమాట. ఇదంతా ఎక్స్‌ప్లోర్ జేయడానికి, తిరగడానికి, నడవడానికి అంతా గూడా. సో, అలా చిన్నగా ఈ సెక్షన్ అయిపోయింది. ఇంకిప్పుడు వేరే సెక్షన్‌కి. ఏ సెక్షన్‌కి ఆ సెక్షన్‌కి గోడలున్నాయి. ఇదిగో నేను చెప్పాను కదా! ఇందాక ఫస్ట్ ఆ గేట్ మనం లోపలికి రావడానికి గేట్ తీస్తారు. ఆ గేట్ వేస్తారు. మధ్యలో సెక్యూరిటీ మాత్రం సెపరేట్ వాళ్ళకి వేరే సెపరేట్ సెక్షన్ ఉంది. ఆ తర్వాత మనకి వేరే గేట్ ఓపెన్ చేస్తారనమాట మనం బయటికి వెళ్ళడానికి. ఆ గేట్‌లో నుంచి మనం బయటికి వెళ్తాం. ఇప్పుడు వేరే సెక్షన్‌లోకైతే వెళ్తామనమాట. ఇట్లా కొన్ని డిఫరెంట్ సెక్షన్స్ అయితే మనకిక్కడున్నాయి. ఇక్కడ ఇక్కడేమున్నాయి జింకలు, దుప్పులు అని అనుకుంటున్నాను నేను. బట్ లెట్స్ సీ. అవి కానీ ఎలుగుబంట్లు కానీ నెక్స్ట్ సెక్షన్‌లో ఎలుగుబంట్లు. ఎలుగుబంటి 3 ఉన్నాయి. ఇది డాన్సింగ్ ఎలుగుబంటి. ఇది వచ్చినప్పటి నుంచి ఒక 10, 15 మినిట్స్ ఉన్నట్టున్నాము. అది డాన్స్ వేస్తూనే ఉందనమాట అక్కడ. ఇక్కడైతే 3 ఉన్నాయి ఎలుగుబంట్లు. ఒకటి కాదు 3 ఉన్నాయి. వాటికి కేజెస్ కూడా ఉన్నాయి సెపరేట్‌గా. అంటే ఇంక వాటి ఇష్టం అనమాట. లోపలికెళ్ళడం, బయటికి రావడం, వర్షం పడినప్పుడు అట్లా కేజెస్ ఉన్నాయి. పర్టిక్యులర్‌గా లాక్డ్ కేజెస్ అయితే కాదవి. వాటి ఇష్టం అనమాట. అండ్ దెన్ ముందుకు వెళ్తూ ఉంటే మనకి దుప్పి ఈ రైట్ సైడ్ ఏమో దుప్పులున్నాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసేమో జింకలున్నాయి. ఇక్కడ జింకలైతే చాలా ఉన్నాయన్నమాట. మనకి విడిగా గూడా చూడొచ్చు. ఇక్కడ సఫారీలో గూడా చూడొచ్చన్నమాట. మనకి సఫారీలో సెపరేట్‌వి ఉంటాయి. విడిగా సెపరేట్‌వి ఉంటాయి. ఎక్కడికక్కడికి వాటర్ ట్యాంక్స్ లాగా, వాటర్ పాండ్స్ లాగా పెట్టారు వాటి కోసం అని చెప్పేసి. అండ్ దెన్ ఏంటి అనంటే, ఇవి ఇంకా కొంచెం ఇవి యాక్టివ్‌గా ఉన్నాయి నిజం జెప్పాలంటే. ఆ కేజెస్‌లో ఉన్న వాటికన్నా ఇవి యాక్టివ్‌గా ఉన్నాయన్నమాట. అండ్ ఇవొచ్చేసరికి బాహుబలి ఎద్దులు. యూ నో వాట్? ఫస్ట్ టైమ్ చూసిన వెంటనే వాట్! ఇవి నిజంగా ఉంటాయా అని అనిపిచ్చింది దెలుసా? ఎన్నున్నాయనుకున్నారు? అదెంత స్ట్రాంగ్‌గా ఉన్నాయో దెలుసా? ఇంకిదే లాస్ట్ సెక్షన్ అన్నమాట. ఈ లాస్ట్ సెక్షన్ అయిపోయిన తర్వాత మనల్నక్కడ మనం కావాలంటే మనం ఎక్కిన చోట దిగొచ్చు. లేదు అనుకుంటే వేరే చోట దిగితే మనం వేరే యానిమల్స్ చూసుకుంటూ వెళ్ళొచ్చనమాట. అది కంప్లీట్‌గా మనిష్టం. ఇది చూసారా ఎంత గట్టిగా ఉందో? సో, ఇక్కడైతే మనం వాకబుల్ గూడా. మనం లోపలికి గూడా రావచ్చు. మనల్ని బయట డ్రాప్ చేస్తారు. మనకి కావాలి అని అనుకుంటే మనం వీటి దగ్గరికి కూడా రావచ్చు. కానీ కొంచెం డేంజర్ అనిపిచ్చింది. అది ఎంత గట్టిగా ఉందో తెలుసా? అమ్మో! చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అండ్ దెన్ మేమైతే ఇది ఇంకా స్ట్రాంగ్‌గా ఉంది నుంచొనుండింది. ఇంక ఈ సెక్షన్ గూడా అయిపోయింది. ఈ సెక్షన్ కామన్ అనమాట. మనం విడిగా అయినా లోపలికి రావచ్చు, చూడొచ్చు గూడా. పర్టిక్యులర్‌గా అదేం లేదు. మెయిన్ ఏంటి అనంటే లయన్, టైగర్, ఎలుగుబంటులు ఇవే. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ వైల్డ్ లైఫ్ సఫారీ. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ వీడియో.